ఆ రోజుల్లో ఆర్‌పీ పట్నాయక్ ట్యూన్స్ యువతను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా యూత్‌ను అట్రాక్ట్ చేస్తూ సినిమాలు రూపొందించే వారందరూ ఆర్‌పీ బాణీల కోసమే ఎదురుచూసేవారు. తన దరికి చేరిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సాగారు ఆర్‌పీ పట్నాయక్. సినిమాటోగ్రాఫర్ తేజ డైరెక్టర్‌గా సక్సెస్ రూట్‌లో సాగిన సమయంలో ఆర్‌పీ బాణీలే దన్నుగా నిలిచాయి. తేజ, ఆర్‌పీ కాంబోలో వెలుగు చూసిన అనేక చిత్రాల్లోని పాటలు జనాన్ని భలేగా కట్టిపడేశాయి. ఇతర దర్శక నిర్మాతలు సైతం ఆర్‌పీ ట్యూన్స్తోనే సాగి సక్సెస్ చూశారు. ఆర్‌పీ బాణీల్లో మనసులను కట్టిపడేసే ఓ మధురం దాగి ఉండేది. ఈనాటికి ఆర్‌పీ రూపొందించిన ఎన్నో గీతాలు సంగీత ప్రియులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఆర్‌పీ పట్నాయక్‌లో బహుముఖ ప్రజ్ఞ తొణికిసలాడింది. కేవలం స్వరకల్పనలోనే కాకుండా గాయకునిగా, రచయితగా, నటునిగా, దర్శకునిగా తన ప్రతిభను చాటుకున్నారు. శ్రీను, వాసంతి, లక్ష్మి, అందమైన మనసులో, బ్రోకర్, తులసి దళం, మనలో ఒక్కడు వంటి చిత్రాలలో ఆర్‌పీ పట్నాయక్‌లోని నటుడు ప్రేక్షకులను పలకరించాడు. అందమైన మనసులో, బ్రోకర్, ఫ్రెండ్స్ బుక్, తులసి దళం, మనలో ఒక్కడు వంటి చిత్రాలు ఆర్‌పీ దర్శకత్వంలో వెలుగు చూశాయి. ఆయన రూపొందించిన ఎమీ సినిమా అంతర్జాతీయ వేదికలపైన సత్తా చాటుకుంది. కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ ఆర్‌పీ పట్నాయక్ స్వరకల్పన ఆకట్టుకుంది. నువ్వు నేనుతో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నంది అవార్డు అందుకున్న ఆర్‌పీ పట్నాయక్ అందమైన మనసులో, బ్రోకర్ చిత్రాలతో బెస్ట్ స్టోరీ రైటర్ గాను నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. మనలో ఒక్కడు తరువాత దాదాపు 7 ఏళ్లకు గత సంవత్సరం అహింసా చిత్రానికి బాణీలు కట్టారు పట్నాయక్. తన దరికి చేరిన అవకాశాలకు న్యాయం చేయాలని తపిస్తోన్న ఆర్‌పీ పట్నాయక్ రాబోయే రోజుల్లో ఏ తీరును అలరిస్తారో చూద్దాం.